జయశంకర్ బడిబాట షురు ప్రదర్శన నిర్వహిస్తున్న కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ ఉపాధ్యాయులు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉచితంగా విద్యా బోధన పాఠ్య పుస్తకాలు ఏకరూప పదస్తుల మధ్యాహ్న భోజన పథకం వంటివి ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రజలు మాకు వద్దు. ఎందుకంటే ఆడ చదువు చెప్తున్న ఉపాధ్యాయులు, ఉన్నత పదవుల్లో ఉన్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సో ప్రభుత్వంలో ఉన్న మీరే మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించరు. అంటే ఏమంటారంటే మీరు చదువు చెప్తున్న పాఠశాలనే మీ పైన నమ్మకం లేకపోతే సామాన్య ప్రజలు ఎట్లొస్తారు? సామాన్య ప్రజలు సరే ఆ పాఠశాలలో మంచిగా లేదేమో, అందుకే ఆడ చదువు చెప్పే ఉపాధ్యాయుల పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తలేరని చెప్పి, సో ఎంత పేదవాళ్ళైనా మధ్యతరగతి నెక్స్ట్ దిగువ ఉన్న కుటుంబాలు కూడా అప్పో సొప్పో చేసి వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నారు, కానీ ప్రభుత్వ పాఠశాలకు పంపుతలేరు. ఏ రోజైతే అక్కడ చదువు చెప్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉన్నారో సో వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా వాళ్ళు చదువు చెప్తున్న స్కూళ్ళల్లో వేస్తే అప్పుడు ప్రజలకు నమ్మకం వస్తుంది. అంతేగాని మీకే నమ్మకం లేనప్పుడు మీరు ఎదుటోళ్ళని వచ్చి మీరు స్కూల్లో భర్తీ కమ్మంటే ఎవరైతారు అనేది నాయకులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆలోచించాలి. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు పెంచేందుకు శుక్రవారం నుంచి ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. మల్కాజ్గిరి పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే చేకూరే ప్రయోజనాలను వివరించారు. మన అంత ప్రయోజనం ఉన్నప్పుడు రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధ్యాపకులు మీరెందుకు ఆ స్కూళ్ళల్లో మీ పిల్లలు వేస్తలేరు అనేది సూటిగా చెప్పాలి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ బడీడు పిల్లలంతా పాఠశాలలో చేరాలని కోరారు. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో వారి పాఠశాలలో సాధించిన ఫలితాలను తల్లిదండ్రులకు వివరించారు. కార్యక్రమంలో శ్రీనివాస్, శ్రీధర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. మరి మీరు పిల్లల తల్లిదండ్రులకు మీరు వివరించారు, కానీ మరి మీ పిల్లలను ఎందుకు చదివిపిస్తలేరు ప్రభుత్వ పాఠశాలలు అనేదే మా ప్రశ్న.